ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం నాయకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రెడ్డి స్వగ్రామంలో టీడీపీలో చేరారన్న కారణంగా దళితులపై అర్ధరాత్రి వేళ దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన మరవక ముందే అదే తోపుదుర్తి గ్రామంలో మరో సంఘటన జరిగింది. కనగానపల్లి మండలం తుగరకుంట గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నాయకులు ఆ పార్టీలో ఉండలేక తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనంతపురం బయలుదేరారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరులు వారిపై దాడి చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. వీరు తోపుదుర్తి గ్రామం వద్దకు రాగానే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు కుమార్ రెడ్డి, ఎంపీటీసీ పోతలయ్య మరికొంతమంది దాడికి తెగబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వారిపై దాడి చేశారు. కాగా అతి కష్టం మీద వారు ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. దాడిలో గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో బోయ గోసల రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డే మోహన్, వడ్డే శ్రీనివాసులు, వడ్డే లక్ష్మీనారాయణలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు ఓటమి ఖాయమని తెలిసి ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేనే చంపుతాం, నరుకుతామంటే కార్యకర్తలు ఇలానే దాడులు చేస్తారన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. అదే పరిగా వాడు లేడు, ఎవరు ఉన్నారో లేదో కానీ ఏది లేడు. ఆడ పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా మేము వస్తామని తెలిస్తే మన కొడుకు చేసుకుంటాం. మీకు ఆనందం